నిర్మల్ నియోజకవర్గం చూద్దాం. నిర్మల్ నియోజకవర్గం 1952లో ఏర్పడ్డది. 1952లో ఏర్పడ్డటువంటి నిర్మల్ నియోజకవర్గానికి గంగారెడ్డి ఆయన పేరే గంగారావు, కానీ గంగారెడ్డిగా మారింది. ఆయన మొదటి రెడ్డి. నిర్మల్ నియోజకవర్గానికి ఫస్ట్ రెడ్డి 1952లో ఎమ్మెల్యే, 57లో ముత్యం రెడ్డి, 62లో నర్సారెడ్డి, 67లో నర్సారెడ్డి, 72లో నర్సారెడ్డి, 78లో గంగారెడ్డి, 83లో భీమరెడ్డి, 1985లో వేణుగోపాలాచారి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి. ఇక 1989లో ఇదే వేణుగోపాలాచారి, ఆ తర్వాత 94లో వేణుగోపాలాచారి, ఈ 3 సార్లు బ్రాహ్మణుడు. 96లో ఇంద్రకరణ్ రెడ్డి, 99 ఇంద్రకరణ్ రెడ్డి, 2004 ఇంద్రకరణ్ రెడ్డి, 2009 మహేశ్వర్ రెడ్డి, 2014 ఇంద్రకరణ్ రెడ్డి, 2018 ఇంద్రకరణ్ రెడ్డి, 2023 ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పీఆర్పీలో ఉండు కదా, అంతకుముందు కాంగ్రెస్లో ఉండు, ఇప్పుడు బీజేపీలో ఉండు. వాళ్ళు పవర్ అందుకోవడానికి ఎట్లా పార్టీలు మారిరో చూడండి. ఇంద్రకరణ్ రెడ్డి, ఈ ఇంద్రకరణ్ రెడ్డి ముందు టీడీపీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత బీఎస్పీకి పోయిండు, మళ్ళా బీఆర్ఎస్కి పోయిండు, ఆడికెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. అంటే ఎటు తిరిగి వీళ్ళే మళ్ళా. ఈ నిర్మల్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే లేడు, మొత్తం రెడ్లే. నిర్మల్ నియోజకవర్గంలో నిర్మల్లో చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. నేను అందరు బీసీ నాయకులకు చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి మారాలి. లెక్కలు బయటికి వచ్చినాయి. పిడికెడు మంది లేరు రెడ్లు, పిడికెడు మంది లేని రెడ్లు నిర్మల్ నియోజకవర్గాన్ని గుత్తా పట్టుకొని గుట్టలను క్రషర్లను ఏడి కాడ కొల్లగొడతా ఉన్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది పవర్ అంటే ఇగో ఇక్కడి నుంచి మనం ఇస్తున్నాం కాబట్టి. మరి ఏంది ఈ నిర్మల్ నియోజకవర్గంలో రెడ్లు ఇన్ని మాటలు గెలిచిరు కదా, మొత్తం పుట్టినప్పటి నుంచి రెడ్లే కదా. మరి ఎన్ని ఓట్లు ఉన్నాయా వాళ్ళయ్యానంటే నిర్మల్లో మొత్తం ఓట్లు 2,53,551 ఓట్లు. 2,53,551 ఓట్లు మొత్తం నిర్మల్ నియోజకవర్గంలో ఉంటే రెడ్ల ఓట్లు ఏంటంటే 7,237 ఓట్లు. 7,237 ఓట్లున్న పిడికేడు మంది లేని రెడ్డి ఆయన ఈ నిర్మల్ నియోజకవర్గం పుట్టిన 1952 నుంచి ఈ రోజు వరకు రెడ్లా. ఈడ బీసీ యువకులారా, నిర్మల్లో ఉన్నటువంటి బీసీ యువకులారా చూసిరా, రెడ్డోల దగ్గర ఓట్లు లేవు, లటపీస్ లేవు. ఇదే నియోజకవర్గంలో 2,53,000 ఓట్లలో 1,54,159 ఓట్లు బీసీలే. ఓన్లీ 1,54,159 ఓట్లు ఓన్లీ బీసీలే. మరి ఈ లెక్కన కంప్లీట్గా ఇది బీసీల చేతిలో ఉండాలి కదా నియోజకవర్గం. రెడ్ల చేతులు 7,237 ఓట్లు పిడికేడు మంది లేడు. ఈ 7,237 మందికి కరెక్ట్గా 5 క్వింటాలు వండితే సరిపోతుంది. వీళ్ళకు 5 క్వింటాల బువ్వు వండితే వీళ్ళకి సరిపోతుంది. ఈ 1,54,159 ఓటర్లు బీసీలు ఉండగా బీసీ ఎమ్మెల్యే కాడు ఆడ. ఎందుకు కాలేదంటే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలన్నీ కూడా రెడ్లకి ఇచ్చుకుంటూ స్టార్ట్ చేసినాయి. ఎందుకంటే బీసీలకు అధికారం పోవద్దని. బీసీల దగ్గర లేదుగా. ఇప్పుడంటే బీసీల చేతిలో పార్టీ ఉంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఇలా అధికారాన్ని కత్తిరించే కత్తెర గుర్తు మన దగ్గర ఉంది. ఇలా ఈ నియోజకవర్గంలో 7,237 మంది మాత్రమే నిర్మల్లో రెడ్ల ఓట్లు. ఈ 7,237 మందికి కాంగ్రెస్ నుంచి రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రెడ్డి, బీజేపీ నుంచి రెడ్డి, ఈ ముగ్గురు రెడ్లకు 7,000 వంచితే ఎంత వస్తుందా? ఒక్కరికి 1,700 ఓట్లు వస్తాయి, 1,700-1,800 ఓట్లు వస్తాయి అంతే. ఈ 1,700-1,800 ఓట్లు వస్తాయి రెడ్డోళ్ళ వీళ్ళు వంచుకుంటే. మన 1,54,000 ఓట్లు ముగ్గురు నిలబడ్డా 50,000 ఓట్లు వస్తాయి బీసీలకు. మన పాలు మనం పంచుకుంటే. ఇగో ఈడ రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి. నిర్మల్లో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఈ నాయకుల కింద చెంచాగిరి చేసి బతకాలని చూడకండి. ఇక అయిపోయింది, దూరంగా ఉండండి. వాళ్ళ లెక్కలు లేనిది కదా. ఇన్ని రోజులంటే లెక్కలు చెప్పలేవాడు, ఇవాళ లెక్కలు బయటకు వచ్చినాయి. ఇది నిర్మల్ నియోజకవర్గం.